అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరండి? లక్ష్మణ్ రాజు. లక్ష్మణ్ రాజు గారు ఏం చేస్తుంటారు? షాపు ఫ్లోర్ మిల్లు అచ్చా, ఇదంటే కిరాణా పిండి వంటల పిండి సమోసా షాప్. ఓకే. ఎట్లుంది బిజినెస్, ఎట్లుంది మరి? ఇప్పుడు 2 months అవుతుంది. కొంచెం ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇప్పుడే కొంచెం గ్రోత్ అవుతా ఉందా? ఆ. ఇక్కడేనా ఈ రేమత్ నగర్ రేమత్ నగర్ ఉంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. జూబ్లీ ఓకే. సరే, ఎట్లా ఉంది మరి మీ ఏరియాలో ఈ సమస్యలు కావచ్చు, రోడ్ల పరిస్థితి కావచ్చు? రోడ్డు మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఆ, ఇవాళే కొంచెం వాటర్ తగ్గినాయి. వాటర్ తగ్గింది. 10 రోజుల నుంచి దరిద్రంగా కాలు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఆ. ఇప్పుడు వర్షాలు పడితే ఎట్లుంటది పరిస్థితి మరి ఏరియాలో? వర్షాలు పడితే మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. నీళ్ళు, నెలల్లో నడుస్తూ ఉండాలి. ఇక నడుస్తూ ఉండాలి. ఇంకా అందులోనే సంసారం కూడా ఎట్లా చేయాలి. ఈ పని జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళు సమస్య ఇప్పుడు ఇట్లా ఏదైనా చెప్తే వస్తారా? వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఓకే. అది రావటానికి వస్తారు, ఏరియా చూస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా అంతే. ఇక పని మాత్రం అంతే ఉందా? ఇక 10 రోజుల నుంచి నిన్న ఒక రోజు ఇంకా పట్టించుకున్నారు. ఓకే. పట్టించుకొని ఎవరో నాయకులు ఉన్నారు కదా, వచ్చారు. వచ్చి ఆ డ్రైనేజ్ గుంటలు లోకల్ గా సిఎన్ రెడ్డి ఉంటాడు కదా, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్. ఇప్పుడు ఆయన చేస్తుంటాడా పని? వచ్చిండు, చూసిండు, ఫోన్లు కూడా చేసిండు, ఆయన ఫోటోలు కూడా పంపించిండు. చేసి పంపిస్తుండే చూస్తున్నారు. 10 రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం ఎట్లా అంటే ఎట్లుంటది ఈయన పనితీరు? అందుబాటులో ఉంటాడా ప్రజా సమస్యల మీద? ఫోన్ చేస్తే కొద్దిగా సమస్య ఉందంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వచ్చి చూస్తుంటాడు. అదే ఓకే. మా అంటే మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. ఓకే. ఓకే, రైట్. అంకుల్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఈ పనితీరు మరి బాగానే ఉంది, కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పథకాలు అమలు చేసే విధం చూసుకుంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 3 ఇళ్ళు వస్తున్నాయి, ఒకరికి రాకుండా కూడా ఉంది. మరి అది కూడా సమస్య ఉంది. మరి అవి పట్టించుకోవాలి కదా. ఇప్పుడు సన్న బియ్యము, ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఇట్లా చాలా పథకాలు ఇస్తున్నారు. మన సన్నబియ్యం 3 నెలలది బాగున్నాయి తినడానికి. ఇప్పుడు నిన్న 1వ తారీఖు ఇచ్చింది మాత్రం పురుగులు గిరుగులు బాగున్నాయి, తినడానికి కూడా పనికిరావు. ఇప్పుడు కొత్తగా వచ్చేటి మాత్రం బాగలేదు. నిన్న ఇచ్చినాయే బాగలేదు. 3 నెలలు అందరూ తిన్నారు, బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి సో ఎట్లా ఉంటుంది జూబ్లీహిల్స్ లో ఎవరే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి? మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ కూడా అయిపోయింది ఇక్కడ. ఎట్లా ఉంటుంది ఇక్కడ? అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవకాశం ఉంటుందా? అది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉండదా ఇక్కడ? ఉంటుంది, ఉండదని కాదు. ఆ రోజు ఓటింగ్ అప్పుడు 4 రోజుల్లో మారుతూ ఉంటాయి, వస్తుంటాయి. ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ గెలిచిండి ఇక్కడ. ఏంది, ఎట్లా ఉంది పనితీరు, ఎట్లా అనిపిస్తా ఉంది? పనితీరు ఇంకా చెప్తున్నాం కదా, ఇట్లా ఉంది. పోతే ఆయన కూడా లీడర్లకు ఫోన్ చేసి చూడండి అంటాడు. అంతే ఉంటుంది, స్పందిస్తుంది. ఓకే. సో మరి ఇక్కడ బీజేపీ నుండి కొంతమంది లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ నుండి ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి సో ఇట్లా పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు ఈసారి జిహెచ్ఎంసీలో? ఏమనుకుంటారు ఒక ఓటర్గా? పోటీ అంటే ఇప్పుడే ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఇప్పుడే ఎవరు బయటికి రాలేదు. టైం ఉంది కాబట్టి ఇంకా అప్పుడు 10 రోజులు ఉండగా అప్పుడు పోటీ అనేది తేలుద్ది. సో మరి ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎట్లా అనిపిస్తుంది ఇద్దరి మధ్యలో తేడా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు ఆయన పనితీరు వేరే ఉండేది, ఈయన ఉన్నప్పుడు ఈయన పనితీరు వేరే ఉంది. ఈయన పనితీరు పథకాలు ఇచ్చే విషయంలో కావచ్చు. ఇప్పుడు పథకాలు అంటే ఆయన అంత ముందు కేసీఆర్ గారు పథకాలు ఏం లేవు కదా, ఉన్నాయో ఇచ్చింది. ఇప్పుడు ఈయన పథకాలు పెట్టింది కాబట్టి అమల్లో 10 పథకాల్లో 4-5 అయితేనే ఉన్నాయి. మరి ఇంకా 2-3 పెండింగ్లు. కొంచెం పర్వాలా. అన్న నమస్తే. 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 ఏం పేరు అన్న? షేక్ అంజద్. ఏం చేస్తుంటావు? ఆటో నడిపిస్తా. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది? లేదు సార్, డల్ ఉంది బిజినెస్. కూర్చున్నావుగా ఖాళీగా? అదే కూర్చున్నా, ఇక ఏం లేదు, గిరాకులు ఏం వస్తలేవు, కస్టమర్. ఏమో ఇది ఓలా ఉబర్ గురించి మనకు మొత్తం డౌన్ అయిపోయింది. ఎప్పటి నుండి వెళ్తున్నారు ఆటో? నేను 25-30 ఇయర్స్ అవుతుంది. ఎట్లుందంటే ఎంత వస్తుంది రోజుకి మీకు? డైలీ అంటే ఇక కారోబార్ని బట్టి ఉంటుంది. రోజుని బట్టి ఉంటుంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఫ్రీ బస్ అని పెట్టింది. సో ఏంటి, ఫ్రీ బస్ వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? చాలా నష్టం అయిపోయింది మనకు. ఎవరు అడుగుతలేరు, లేడీస్ ఎవరు అడుగుతలేరు. ఇంతకుముందు ఎంత సంపాదించేటోళ్ళు రోజుకి? ఇంతకుముందు మంచిగానే చేస్తుండే, డైలీ 1200 అట్లా చేస్తుండే, 1000-1200 చేస్తుండే. మరి ఇప్పుడు ఏమైతలేదు. బండి కిరాయి కూడా, బండికి కిరాయి కూడా వెళ్తలేదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి మొత్తం. అది ఎక్కడ పోతామని అందుకోసం ఇక్కడ కూర్చొనే ఉంటున్నాం. ఇక బండి తీయాలంటే గ్యాస్ ఖర్చు. మరి ఇంట్లో ఎట్లా మరి సాగుడు వస్తువులు ఏదో తిప్పలు పడుతున్నాం సార్. ఏదేదో చేసుకుంటా
అంతేనా? ఆ, మరి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత 12,000 ఇస్తా అన్నది మీకు, అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిళ్ళు, ఇక్కడ ఇయ్యలేగా ఇంకా. ఇలే ఇక్కడ మర్చిపోయిండు ఆయన. మర్చిపోయినా? ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదా దాదాపు దగ్గర దగ్గర. 3 అయిపోయింది. ఇంకా సీట్ కూడా దిగుతాడు ఆయన, అప్పుడు కూడా యాదరాది ఇక అంతే, ఇక అయిపోయింది అది. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ జరిగింది ఈడ, ఇప్పుడు మంత్రులు అందరు వచ్చి తిరిగిలుగా పెద్దగా. ఏమో సార్, దాని గురించి మనకు ఐడియా లేదు. ఏమేం చెప్పుకున్నారో ఏమో వాళ్ళు, మనకు అంత ఐడియా. మొన్న ఎలక్షన్ జరిగింది కదా ఇక్కడ, ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు నవీన్ యాదవ్, ఎట్లుంది పనితీరు, ఎట్లా అనిపిస్తుంది? బాగానే చేస్తుండు ఆయన, ఓకేనా? అన్న బాగానే ఆయన చేస్తుండు. ఓకే. ఓకే, ఓకే. కానీ గవర్నమెంట్ నుండి ఏం లేదు, గవర్నమెంట్ నుంచి మనకు ఏం లేదు మొత్తం. కానీ ఈయన మాత్రం కరెక్టేనా? కరెక్ట్, నవీన్ సార్ ఓకే. కరెక్ట్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి మనకు రాబోయే రోజులలో. సో ఇక్కడ ఇప్పుడు మొన్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 హోరాహోరీగా పోటీ జరిగింది, పెద్ద హంగామా జరిగింది కదా. సో జిహెచ్ఎంసీలో ఎట్లా ఉంటుంది, ఎవరికి ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం? అంటే ఇప్పుడున్న పరిస్థితులు, అంటే రాష్ట్రంలో ఇప్పుడు మీరైతే ఇబ్బంది పడుతున్నారు కదా. ఇక ఉన్నారు, ఇక భవానీ శంకర్ లేకపోతే ఇక ఏదో వాళ్ళు. అంటే పార్టీ పరంగా పర్సన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదులే, ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ పార్టీ పరంగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ? ఎక్కువ మనకు అంటే కాంగ్రెస్ అట్లా అంటున్నాను. ఏ కాంగ్రెసా, బీఆర్ఎస్కి ఉంటుందా, బీజేపీకి ఉంటుందా అంటున్నా? బీఆర్ఎస్కి ఉంటుందేమో. బీఆర్ఎస్కి ఉంటుందా? అంతేనా? అంతే. ఓకే. అవును, మరి ఎట్లా అనిపిస్తుంది? ఎంత ఉంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? బాగుండే, మంచిగానే ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, అంతేనా? బాగుండే. కేసీఆర్ మంచిగా కానీ చేస్తుండు, కేసీఆర్ ఏం చేయలేదట కదా పనులు. మస్తు చేసిండు, ఆ? చేసాడు. అంతేనా? ఆ. ఓకే. సో మరి ఇప్పుడు రేవంత్ సర్కార్లో ఒక 2 నిమిషాలు అయిపోతుందిలే, రేవంత్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలని పథకాలు పెట్టిల్లు కదా, ఏమైనా అందుతున్నాయా? ఏం మనకు అయితే ఏం దొరుకుతలేదు, ఏం దాని గురించి అసలు మనకు తెలియదు కూడా. తెలియదు కూడా. ఆ, ఇప్పుడు మీ ఏరియాలో సమస్యలు ఎట్లున్నాయి, ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? రేవంత్ నగర్. రేవంత్ నగర్. ఓకే. సో ఇక్కడ ఇంతకుముందు సీఎన్ రెడ్డి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఎట్లుంది, ఆయన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఆయన మంచిగానే చేసిండు, గల్లీకి జర మంచిగానే చేసిండు. మంచిగానే చేసిండు. ఎవరైనా పోతే అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఓకే. సో వ్యక్తి అయితే ఓకే. ఓకే, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తాడా? అది చెప్పలేము ఇక అంటే క్యాండిడేట్ బట్టి ఎందుకంటే పోటీలు ఎక్కువ పడి అయిపోయినాయి, ఎవరు వస్తాడో ఏమో అని అంత ఐడియా లేదు. ఓకే, రైట్. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. ఏం చేస్తుంటారు రావు గారు? ఆటో తోలుతానండి. అచ్చా, ఆటో తోలుతారా? సో ఎట్లుంది మరి ఆటో ఫీల్డ్, ఎట్లుంది? ఆటో ఫీల్డ్ మొత్తం పోయింది కదా, పోయిందా? ఇప్పుడు ఏదో ఖాళీగానే ఉన్నారు కదా. అలాగే ఆటో అందుకని తీసేసిన. ఇది లేడీస్కి బస్సులు బస్ ఫ్రీ ఇచ్చిండు. ఆటోలు కిరాయిలు ఎక్కువ ఉన్నాయి, ప్యాసింజర్ తక్కువ అయ్యారు. ఓకే. ఆటోలు తీసుకొని ఏం చేస్తాం, రోడ్డు మీద వచ్చి ఇక కూర్చొని ఈగలు తోలుకోవాలి, అంతేనా? అంతే కదా. రోజుకు ఒక 500 వస్తాయా తోలితే? తోలితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి అయితే 300, 400 వస్తున్నాయి అంతే. అంతే. అయినా కానీ తోలు పని లేని వాళ్ళు, అది తప్పనిడి చేరే పని చేయని వాళ్ళు ఏం చేయాలి, అదే పట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడైనా కార్లు బుకింగ్ వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి, ఊబర్లు అని చెప్పేసి అన్ని ఇళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు బయటికి రావట్లా, బుక్ చేసుకొని ఇంట్లో నుంచే ర్యాపిడో బైక్ అది ఇది పెట్టుకుంటారు. బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటే ఎక్కిపోతాం, మాట్లాడుకొని పోతాం. ఫోన్లో బుక్ చేసుకుంటున్నారు, ఇంటికి పోతున్నాయి, మనం గలీలో పోము. అవునా? అంతే. ఇక్కడికి వచ్చి ప్యాసింజర్ ఎక్కడ చూడు, ఆటో లేదు, ప్యాసింజర్ 2 ఉన్నారు. కొత్త ఎక్కించి అది వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నా బస్ కోసం చూస్తారు కానీ ఆటో ఎక్కట్లే. ఎక్కరు. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? రేమత్ నగర్. రేమత్ నగర్. ఓకే. అంకుల్ మరి ఈ రేమత్ నగర్ లో ఎట్లా ఉంది పరిస్థితి, అంటే ఈ సమస్యల విషయంలో చూసుకుంటే? సమస్యలు అంటే అందరికి అన్నీ ఎప్పుడు ఉండే ప్రాబ్లాలు అంతే. వర్షాకాలం వస్తే ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యేది ఇదే, అంటే ఈ ఏరియా కదా. డ్రైనేజీ పోయింది, ఎప్పుడు చూస్తానా? 3 రోజులు అయింది చేసి బాగైంది. ఓకే. 10 రోజులు 15 రోజులు ఇబ్బంది పడ్డారు. అప్పుడు దాకా ఎవరు మరి అంటుకుంటున్నారు, చేస్తున్నారు కానీ పోలేదు. ఓకే, అది అవ్వట్లేదు కావచ్చు. ఇప్పుడు అయింది, 3 రోజులు అయింది, ఓకే. ఉంది. అది ఇక్కడ నిలబడలేకపోయాను ఓకే. మొన్న అయితే. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో మరి వాళ్ళు 6 గ్యారెంటీల పథకాలు అన్నారు, 100 రోజుల్లో చేస్తామని ఇలా చాలా హామీలు ఇచ్చింది కాబట్టి ఎంత అమలు అవుతున్నాయి అవి? రేవంత్ రెడ్డి చేసినవి అయితే చాలా వరకు కొన్ని అమలైనవి. 6 అన్నాడు, ఒక 3, 4 అయినాయి, ఇంకా 2 కావాలి. ఏమేమి అందుతున్నాయి ఇప్పుడు మీకు? ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి, ఓకే. కరెంటు బిల్లు వస్తుంది, ఫ్రీ గ్యాస్ రావట్లేదు. మరి ఇల్లులు అన్నాడు, ఇల్లులు రావట్లేదు. ఇస్తున్నారట కదా, మరి అంటున్నారు అవి అక్కడ అటు వరంగల్ సైడ్ అటు ఊర్లో వేస్తున్నాడంట, ఇంకా ఈ సిటీకి రాలేదు.
వస్తే పంచుతామని చెబుతున్నారు కానీ అవి ఎప్పుడు వస్తాయని మేము కూడా చూస్తున్నాం. అది కేసీఆర్ పంచిన ఇళ్ళే పంచిండి ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు మరి ఈయన పంచుతున్నాడు, ఇంతవరకు పంచలేదు. ఎలక్షన్ బై ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు కదా, అందరూ మంత్రులు తిరిగి అదే కానీ మేము ఓటేసి రావడమే కానీ ఇస్తుండా ఇయ్యట్లేదని మాకేం అవసరం. మేము పోయి ఎవరినైనా పెద్దవాళ్ళని అడగడానికి ఎవరిని అడగాలి, పోయి అడగపోతే సార్ లేడు పోండి బయటికి పోండి తర్వాత మాట్లాడని అంటారు, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి మహిళలకు 2500 అన్నారు, ముసలోళ్ళకి 4000 అన్నారు, వీటి సంగతి అది రాలేదు. 3000 ఇస్తున్నారు అటుకుంటే ఇప్పుడు ముసలోళ్ళకి. అది కూడా 65 సంవత్సరాలు వెళ్తేనే కదా. ఆంధ్రాలో 45 సంవత్సరాలు ఇంత పిల్లగాడికి కూడా వస్తున్నాయి. వికలాంగులు కాదండి, 45 సంవత్సరాలని 30 సంవత్సరాలు ఉండేవాడు కూడా 45 సంవత్సరాలు పెట్టుకున్నోడికి కూడా ఇప్పుడు 10 తారీఖు వచ్చింది నిన్న అందరూ పింఛన్లు తీసుకొని పుల్లుకు తాగుతున్నారు, తిరుగుతున్నారు. మేము వయసు ఉన్నా కానీ మాకు రావట్లేదు, మేమే వాళ్ళని చూసుకుంటా మాకు ఎప్పుడు వస్తుంది కానీ మేము చూస్తున్నాం, అంతే కదా. సో మరి ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు మొన్న, సో ఎట్లా అనిపిస్తుంది పనితీరు, ప్రజల్లోకి రావడం, సమస్యలు పరిష్కరించే విధానం? ఆ ఒక్కటైతే నాకు తెలియదండి అది, ఎందుకంటే ఆయన దగ్గరికి మనం పోయి ఏమి అడగలేదు. ఒకటి అడిగితే మాకు ఇది చేయలేదని చెప్పడానికి ఉంటుంది. మేము పోలేదు, మాకేం అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు మొన్న 2000 వచ్చినాయి అన్నారు. పంచదార ఏమో పోయి అడగడానికి అప్లికేషన్లు తీసుకొని పోతే తీసుకోలేదు. అంటే ఇంకా ఆర్డర్ వచ్చింది కానీ ఇంకా అమలు కాలేదు అనుకుంటా. అది దానికోసం ఆయన ఇప్పుడు మొన్న గెలిచిన ఎప్పుడో ఉన్నాడు, 10 సంవత్సరాలు వెళ్ళినోడు ఏం చేయలేదు. మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు కదా కారు పార్టీ కేసీఆర్ 10 సంవత్సరాలు వెళ్ళిండు, ఏం చేసిండు? ఏమన్నా చేసిండా? మీరే చెప్పాలి ప్రజలు, అంటే మీకు కూడా తెలిసి ఉంటుందిలే. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పోలిస్తే ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది? నాకు వరకు తెలిసినట్టయితే రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్గానే ఉన్నాడు. ఏంది ఆయన ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒకటే కాదు కదా, ఆయనకి ఎన్నో లక్షల ప్రాబ్లాలు ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కడికి తేవాలా, ఈ నీళ్ళు అటు పంపించాలా, లేకపోతే హైదరాబాద్ తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టాలి, ఆంధ్రాని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాలి అని ఉంటుంది కదా. సో ఇంకోటి చివరగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు ఇంత మాట్లాడినాం కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తాయి. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, కవిత పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ ఆ పార్టీని ఏం చేస్తాడు, అది వదిలేసి ఇక్కడికి వస్తారా? తెలంగాణ ఆంధ్ర 2 కావాలంట ఆయనకి. అది కరెక్టే. మరి ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఉండిపోయినోడు అక్కడ ఎగుతుండు, మళ్ళీ ఇక్కడ కూడా ఎగాలిగా, అది కరెక్టే. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మరి ఇంతమంది పోటీ వస్తారు, అది ఫ్యాన్స్ ని బట్టి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే ఆయనకు పడతాయేమో. రేవంత్ రెడ్డి మంచి చేస్తాడని అనిపించినోడు మా రేవంత్ రెడ్డికి వేస్తాడు. మా కేసీఆర్ మాకు ఇల్లు ఇచ్చిండు ఆయన ఉంటది కదా, అవి చేసిండు. వాళ్ళేమో వాళ్ళకి వేస్తారు, మరి లాస్ట్కు ఎవరు గెలుస్తారు అనేది తెలియదు కదా. మీ అంచనా ప్రకారం అయితే నేనైతే రేవంత్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరం కూడా కాలేదు కనుక. అయితే ఈయన చేసిన పనులు ఆయన 10 సంవత్సరాలు ఉన్నా ఏం చేయలే. ఈయన బెటరే, ఇంకా చేస్తున్నా అంటుండు కదా. రైతులకు రుణమాఫీ చేసిండు. ఇప్పుడు ఆయన టీవీలో మాట్లాడదంటే ఎవడో వాడొచ్చి ఆయన అది రైతులు ధాన్యం కొనలేదు, వానలు కొనమని చెప్తారా? నేను తడిసి ఒడ్లు రోడ్డు మీద పోసినామండి, అవి వాన కురిసి తడిసినాయి. ఈయన పట్టాలు కప్పుతారా పోయి? అంటే తొందరగా కొని ఉంటే అయిపోయేదని చెప్పి. తొందర కొనాలంటే మరి ఇప్పుడు ఆయన అన్నీ చూసుకోవాలి కదా, ఇవన్నీ చూసుకొని దాని రేటు కూడా చూసుకొని మరి వీళ్ళకి నష్టం కాకుండా అక్కడ నష్టం కాకుండా. ఇప్పుడు నేను ఒక 10 గంపలు తెచ్చి పెడతా, నువ్వు అక్కడ పోయి మొత్తం తీసుకుపో, నేను నిలబడిపోలేనంటే నువ్వు ఒకటే తీసుకుపోతావా? సాయంత్రం దాకా అమ్మాలిగా. ఈ సాయంత్రంలో వాన వచ్చితో వరద వచ్చి కొట్టకపోతున్నాం, నేనే కొట్టకపోతే వాగులో పడితే. నమస్తే. నమస్తే భయ్య. ఏం పేరు అన్న? పర్వీందర్ సింగ్ అన్న. ఏం చేస్తుంటారు? నేనైనా బిజినెస్ ఉందన్న, ట్రేడింగ్ చేస్తాను, ఆన్లైన్ బిజినెస్ ఉంది. బిజినెస్ ఎట్లా నడుస్తుంది? బిజినెస్ ఎప్పుడైతే జర అంత ముందులాగా లేదు, కొంచెం ఆర్థిక పరిస్థితి ఇండియాలో మంచిగా లేదు, మన బిజినెస్లు కూడా అంత డౌన్ వల్ల ఉన్నాయి, అంత లేదు. బట్
ఎనియో మేనేజ్ చేస్తున్నాం బిజినెస్ అయితే నడుస్తుంది. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? బతకాలంటే ఏదో చేయాలి అట్లా ఉంది. ఎక్కడ ఎక్కడ ఉంటారు? నేను రహమత్ నగర్ ఎంఎంసిసి స్కూల్ దగ్గర ఉంటాను. అంటే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో లైక్ ఎట్లా అనిపిస్తుంది మీకు, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి? ఇదిగోండి గవర్నమెంట్ అంటే ఎవరు పబ్లిక్ ఎలక్ట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అందుబాటులో ఉండాలి. ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఎవరు అందుబాటులో ఉండాలి, పబ్లిక్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. అవే చూస్తాం. పబ్లిక్ గ్రోత్ కావాలి. పబ్లిక్ 5 సంవత్సరాల ముందు ఏముంది అదే ఉంటే లాభం లేదు, ఏ ఎమ్మెల్యే చేంజ్ అయినా. ఇప్పుడు గెలిపించడానికి కూడా వృద్ధ ఎవరికి కొత్త ఛాన్స్ ఇస్తే వాళ్ళకు కూడా ఉంటుంది. పోయి మంచిగా పబ్లిక్లో తిరిగి పబ్లిక్కి మంచిగా చేయాలి. అదొకటి. ఎవరు ఇంతకుముందు కష్టపడి 5 years 10 years చేశారు వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు. అందుకే వాళ్ళకు పబ్లిక్ రికగ్నైజ్ చేసి ఓటేసి గెలిపించింది. అదే ఉంటుంది, ఇంకేం లేదు. పబ్లిక్లో అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, వాళ్ళు ఎంత టెక్నాలజీతో ఉన్న అన్ని తెలిసిన ఎమ్మెల్యేస్ వచ్చినా కూడా పబ్లిక్ సర్వీస్ లాగా ఉండి పబ్లిక్ సర్వీస్ చేసుకుంటా ఇంకో 5 years కూడా వచ్చే ఛాన్స్లు ఉంటాయి. అంటే ఇప్పుడు రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి, సో కొత్తగా ఇప్పుడు సర్ ప్రక్రియ నడుస్తూ ఉంది, ఇది ఎస్ఐఆర్ ఓట్ ఫిల్టరైజేషన్ నడుస్తూ ఉంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ ఎలక్షన్స్? సార్ ఇది ఎస్ఐఆర్ది మంచిదే ఒక చూస్తే, కానీ దీనికి సింపుల్ చేయాలి. ఎంత పబ్లిక్కి కన్ఫ్యూజన్ చాలా ఉంది దాంట్లో. అంత మన దగ్గర అంత లిటరసీ కూడా లేదు. వాళ్ళకు చూడాలంటే 2002 పోయి లిస్టు తీయాలి, అప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంది అవి అన్నీ తెలియదు. ఒకవేళ వాళ్ళకు మంచిగా సిస్టమేటిక్ ఉంటే అది ఎట్లయినా మనకు వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలిచినా వాళ్ళకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈవీఎం మషిన్ అంటారు, అది అంటారు, దాని మనకి వీళ్ళు బూత్ క్యాప్చరింగ్ అంటారు, ఇవి అన్నీ ఉండకుండా ఒక సిస్టమ్ లాగా పద్ధతిగా ఉంటుంది. అదైతే అంటే బయట నుండి వచ్చి ఈడ సెటిల్ కావడం అట్లాంటివి ఏమి ఉండదు. అంటే అవన్నీ సిస్టమేటిక్ చేయాలి అదైతే, కానీ దానికి సింపుల్ చేయాలి, ఇంకా కాంప్లికేటెడ్ చేయొద్దు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్సెన్స్లో మొన్న బై ఎలక్షన్ కూడా జరిగింది. సో కొత్త ఎమ్మెల్యే రావడం జరిగింది. ఇంతకుముందు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు. సో అంటే పబ్లిక్ పథకాలు అందించే విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ చేసే విధంగా ఏమైనా మార్పులు కనిపిస్తూ ఉన్నాయా కొత్తగా అంటే మార్పులు అయితే అవుతున్నాయి, కానీ ఏంటంటే ఇంకా ఫాస్ట్ స్పీడ్లో కావాలి. మార్పులు అవుతున్నాయి. పాత ఎమ్మెల్యే సార్ కూడా చాలా మంచిగా చేశారు, పబ్లిక్లో ఉండి చేశారు. అదైతే కాదు, పబ్లిక్ ఛాన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు లేరు, కొత్త ఛాన్స్ కూడా ఇవ్వాలని మంచిగా ఎలక్ట్ చేశారు, కానీ దానికి పబ్లిక్లో ఉండి చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు బీజేపీ కూడా గట్టిగానే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో నెక్స్ట్ తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి, సో తెలంగాణలో బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈసారి? సార్ బీజేపీ నేషనల్ లెవెల్లో మంచి చేస్తుంది ఒప్పుకుంటా, కానీ అది వాళ్ళకు మంచి స్ట్రాంగ్ తెలంగాణలో స్ట్రాంగ్ పర్సన్ లేడు. ఓకే, లీడర్ కరెక్ట్ లేరు. ఇంకోటి ఇంకా ఫోకస్ చేసే సబ్జెక్ట్ వాళ్ళది ఓన్లీ రిలీజియన్ ఉంది. ఆ ఫోకస్ సబ్జెక్ట్ తీసి అందరికీ చూసుకోవాలి. ఎవరైనా కానీ మన నేషనల్లో పుట్టినోడు, నేషనాలిటీ ఉన్నాడు, వాళ్ళకు వీళ్ళకు తేడా లేకుండా ఆ పని చేస్తే మంచి కలుపుకొని పని చేయాలి. ఒక కాన్స్టిట్యూషన్లో అన్నీ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూ ఉంటారు, సిక్కులు ఉంటారు, అందరు ఉంటారు. అందరికీ తీసుకొని నడవాలి, ఆయన బాధ్యత ఉంటుంది అది. అట్లా లేకుండా ఈ క్లాషెస్ పెట్టి మేము గెలుస్తాం, ఈ ఎస్ఐఆర్ తీసుకోవడానికి దాని ఒక రీజన్ కూడా ఉంటుంది. అట్లాంటివి చేయకుండా క్లియర్ అందరితో ఉండి చేసుకోవాలి. అది ఒకటి కలుపుకొని పోతే ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా పార్టీకి. ఇప్పుడు మన తెలంగాణలో ఎందుకు బీజేపీ వస్తలేదు? సింపుల్ రీజన్, మంచి లేరు, టీం కమాండ్ మంచిగా లేదు. లీడర్లు పెద్దగానే ఉన్నారు, బాగానే ఉన్నారు కదా. బాగా ఉంటే కాదు సార్, వాళ్ళు ఇక్కడ పబ్లిక్లో తిరగాలి, పబ్లిక్లో అందుబాటులో ఉండాలి. పబ్లిక్ చలో మాకు పిఎం మా మనిషి ఉంటే అయిపోదు, వాళ్ళు పబ్లిక్లో ఉండి ఈడ ప్రాబ్లమ్స్ ఏముంది చూపెట్టాలి ఆడ పోయి. అవి చూడకుండా ఎట్లయితుంది? వస్తున్నారు, కార్లు తిరుగుతున్నారు, అయిపోతుందా? ఓ స్పీచ్ ఇవ్వడం మంచిగా వస్తాయి బీజేపీ వాళ్ళకు. ఆ స్పీచ్ బాధ్యత గెలపలే కదా. వర్క్ చూపెట్టండి. అవి చిన్నప్పటి నుండి అబ్బాయికి నేను స్కూల్లో లేకుండా పాలిటీషియన్ వెనక పంపించేస్తే వాడు ఎమ్మెల్యే అవుతాడు. 20 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే కూడా అవుతాడు. ఆయన స్కూల్ వద్దురా, ఏం వద్దు బాబు, స్పీచ్ నేర్చుకోగద్దాం. ఇది ఒక మాట. సో అంకల్, మరి ఎప్పుడంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది కంపారిజన్? చేంజెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది చేద్దాం అది చేద్దాం,
ఇప్పుడు ఏ వర్క్ ఎక్కడ వచ్చింది ఆ పోర్టల్లో చూస్తే ఇప్పుడు దాకా తెలుస్తుంది. అది వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్టే పబ్లిక్లో ఉండి చేసుకుంటే అని మళ్ళీ ఇంకో ఛాన్సెస్ ఉంటాయి. సో కమింగ్ జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత డిస్కషన్ చేశాం కాబట్టి, సో బీజేపీ దే ఆర్ ఫైటింగ్, బీఆర్ఎస్ మళ్ళీ అధికారం కోసం ఫైట్ చేస్తుంది, కాంగ్రెస్ అట్లాగో 10 years మేమే అధికారం అంటా ఉంది. కాబట్టి కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు? ఇచ్చిన కమిట్మెంట్లు పూర్తి అయినాయా ఫస్ట్ అది చూసుకోవాలి. ఓకే, ఇచ్చిన హామీలు అవి కరెక్ట్ అయినాయా, లేకుంటే చేసుకోండి, ఇంకా టైం ఉంది. అదొకటి. బీఆర్ఎస్ కాంగ్రెస్ 50-50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏం చెప్పలేం దాని గురించి అయితే, ఎందుకంటే మేజర్గా ఉండేది పబ్లిక్కి చాలా బీఆర్ఎస్లో ఫ్రీడమ్ చాలా ఉండే, అంటే ఒక ఏమైనా కావాలంటే డైరెక్ట్ ఫ్రీగా అయిపోతున్నాయి ఛాన్సెస్. ఇప్పుడు అవి ఎట్లాంటి అయితే లేవు, వాళ్ళకు దొరుకుతలేవు. ఇచ్చిన అక్కడ నుంచి వచ్చినా కూడా పబ్లిక్ దగ్గర రావాలి. అవి వస్తలేకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఏవైతే 6 guarantees ఉన్నాయో అవి అమలు అవుతున్నాయా అంటే కరెక్ట్ ఇంప్లిమెంట్? అది నాకు అడిగితే తెలియదు, ఎవరు ఇంకా లో వాళ్ళకు చేశారు కదా వాళ్ళకు ఇంకో అడిగితే తెలుస్తుంది. ఒక్కొక్క చూస్తున్న దాని ప్రకారం ఏరియాలో హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి అడగండి, ఇవి తెలుస్తుంది వాళ్ళకి బాధలు. 1% చెప్తే మనం చెప్పలేం కదా. ఈ రహమత్ నగర్ మొత్తం మీరు అడిగి చూస్తే ఎవరికి ఏం వచ్చింది చూడండి, తెలిసిపోతుంది. స్కీమ్లు పెట్టినా దానికి క్లియారిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇల్లు ఇస్తామంటారు, ఇల్లు కట్టుకోమంటారు, దానికి మెల్లమెల్లగా పైసలు ఇస్తే ఆయన కిరాయి ఇంట్లో పోయి ఉండలేరు కదా, ఎరగొట్టుకున్న ఇల్లు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే మార్పు అనేది అవసరం ఉందా రాష్ట్రంలో? కావాలి, మార్పు అయితే కావాలి. దానికి ఒక్క ఇండివిజువల్ కూడా వచ్చి వీళ్ళు పార్టీ మంచిగా లేదని చెప్పొద్దు, ఆ పవర్లో ఉన్న పార్టీ మంచిగా చేస్తుందని చెప్పాలి. అట్టా ఉండాలి, అది మనసు నుండి రావాలి. చూసి అడ్వర్టైజ్ చేసి వాళ్ళకి మీటింగ్లు పెట్టి గిఫ్ట్లు ఇచ్చి అట్లా కుదరదు. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరుంటే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం? నేను చెప్పింది ఏంది, పబ్లిక్లో ఉండేవాళ్ళే కావాలి, పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్లో రావాలి. పబ్లిక్తో ఉంటేనే వాళ్ళు ఇంకా ఓన్లీ బిజినెస్ లాగా చూసుకోవద్దు పాలిటిక్స్కి. ఈ రోజు ఉండి చలో తర్వాత చూద్దామని ఉండొద్దు. ఒక కంట్రీ పాలిటిక్స్ అంటే పాలిటీషియన్స్ అందరూ అంతా వచ్చేసి వదిలేసి పాలిటిక్స్లో వస్తారు. ఇల్లు అవి అన్నీ వదిలేసి దేని గురించి వస్తారు? సేవ గురించి. ఆ సేవ చేయకుండా మీరు ఏదో కూర్చుంటే నడవదు కదా. ఆ మాట అందరికీ తెలియాలి, అది ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. దాదా నమస్తేనే. నమస్తే నాయన. ఏం పేరు? నా పేరు లచ్చయ్య. లచ్చయ్య, ఏం చేస్తుంటావే? ఇక్కడ ఉసుక అమ్ముకుంటూ కొడుక. ఉసుక అమ్ముకుంటావు, కొంచెం ఇక మంచిగా కొంచెం ఏమంటారు ఏదో ఒక పని చేసుకుంటున్నావు అయితే. శాతగాంధీ ఏం చేద్దాం. అదేలే అదేలే, అంటే ఇంత వయసు వచ్చినా కూడా పని చేస్తున్నావు అంటే గ్రేటే కదా. 92 పోయిన జనవరి 92. 92 గ్రేట్. ఇంత 92 ఇప్పుడు బతకాలంటే అసలు బతకలేరు ఇప్పుడు, పెట్టి పుట్టాలి అంతేనా? అంతే. ఎక్కడ ఏరియాలో ఉండేది? ఇంద్రనగర్. ఇంద్రనగర్కి వెళ్ళి వస్తుంది ఇది. ఓకే దాదా, ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా ఉంది. సో ఎట్లా ఉంది, ఎవరు గెలిచేటట్టు అనిపిస్తా ఉంది? ఏంది పరిస్థితి? కేసీఆర్ వస్తేనే మంచిది. కేసీఆర్ వస్తే మంచిదా? కేసీఆర్ వస్తేనే మంచిది. ఎందుకే? పుణ్య ముసలోళ్ళకు డబ్బులు పింఛన్ ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు. కేసీఆర్ వచ్చి 2000 చేసి 2016 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. వీళ్ళు ఎవరు ఇవ్వలే. ఇందిరమ్మ అప్పుడు ముసలోళ్ళకు ఆకపోకకు 70 రూపాయలు ఇచ్చింది ఇందిరమ్మ. ముసలోళ్ళకు 70 రూపాయలు. ఆమె తర్వాత రాజశేఖర రెడ్డి 200. రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ 2016. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తాడు. మరి 4000 ఇస్తాడు కానీ అయ్యాడు. మళ్ళా రాడు, వాడు ఇయ్యాడు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు మరి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయితే నేను అయితాను అయ్యిండు కానీ ఆయన ఏమి రోడ్డు చేస్తున్నాడా, ఏది చేస్తున్నాడా? ఏ రోడ్డు ఊర్లో మీ రోడ్ల పరిస్థితి ఎట్లుంది మరి? ఎక్కడ ఏం రోడ్డు లేవు. చూడండి మీరే, అక్కడ దాకా పోయి చూడు, ఇదంతా చూడు, ఏం రోడ్డు నైనా రోడ్డు చేపియాడు, మంత్రులు చూడాడు. అవే కేసీఆర్ ఇచ్చిన 2016 రూపాయలే వస్తున్నాయి. మరి బీజేపీ లేదా అనే ఇక్కడ అసలు? బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండి వాళ్ళు కూడా మంచిగా ఆయన కూడా చేస్తారు. వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా ఈసారి? ఏమో గెలిచేది నమ్మకం లేదు. కేసీఆర్ అయితే వస్తాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఇచ్చేటోడా? ఏమో పట్టాలి, అవి ఇల్లు కట్టించి ఇచ్చిండు కదా.
ఏది ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ లా కట్టించిడా? కట్టించిండు కదా అప్పుడు. తోలలేదా? అచ్చా, తోలలే ఆయన. మరి ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ లో ఇంత ముందు మాగంటి గోపినాథ్ ఉండే, ఇప్పుడు మొన్న ఒక ఆయన గెలిచిండుగా, తెలుసా? పేరు తెలుసా? ఈ గోపినాయుడు ఆయన గోపినాథ్ అప్పుడు ఆయనకు మొక్కాలి. అంతేనా? ఆయనకు మొక్కాలి ఆయన. చేసిండా పని? ఆయన మంచిగా చేసిండు మాకు, అన్నీ చేసిండు ఆయన మొక్కాలి. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిండుగా మొన్న ఓట్లు జరిగింది. ఆయన ఏం చేస్తున్నాడు? అంతేనా? ఆయన ఏం చేస్తలేడు. అంతేనా? ముసలోళ్ళకి ఎవరికి పొట్ట చూస్తలేరు. డబ్బులు లేవు, అవి 2,000 రూపాయలు కానీ ఇక వాళ్ళు ఇసుకం లేదు. 4,000 అన్నాడు. ఆ 4,000 ఇంకా 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, ఇప్పుడు కార్పొరేటర్ ఓట్లు ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఏంది మరి ఈసారి ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది? మళ్ళీ ఎవరికి వెళ్తుంది అంటే ఆయన భగవంతుడు ఉండాలి, దేవుడు ఉన్నాడు. దేవుడు నిర్ణయిస్తారా? అంతే. అంతే. ఓట్లు వేసేది మీరే కదా? ఓట్లు వేసేది మేమే కానీ వాళ్ళు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. అంతేటవా? నీ మనసులో ఏంది? నీ మనసులో ఏముంది? ఇప్పుడు ముసలిలో డబ్బులు కావాలి అంతే. అంతే. మాకు ఇస్తా అని ఈయన ఎక్కినప్పుడు సంది ఇస్తా. ప్రజాపాలన అందరిని మంచిగా చేస్తున్నా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏ దేవేంద్ర రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? తెలుసా ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? ముఖ్యమంత్రి తెలుసు, టీఎం. ఎవరు పేరు తెలుసా? పేరు తెలియదు. ఇప్పుడే చెప్పిన కదా. అది మన పేరు రేవంత్ రెడ్డి. ఆయన ఏం మాకు ఇస్తలేడు. సరే, మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేద్దాం చెప్పిసారి? ఈ తారీఖు వచ్చిందంటే ఆయన కేసీఆర్ రావాలి. కేసీఆర్ రాని అంటాడు కదా రేవంత్ రెడ్డి. రానియాడు. ఎట్లా రానియాడు? ఆయన బిగ్గర పట్టుకుంటాడా? చూస్తాడా? ఓటు వేసేది మీరు, ఓటు వేసేది మేము. వస్తాడు తప్పనిసరి. ఊళ్ళన్నీ కొట్టుకుంటాడు, వస్తాడు. నమస్తే. ఏం పేరు? నా పేరు నర్సయ్య. నర్సయ్య తాత, ఏడుంటావు నువ్వు? నేను మొన్న వచ్చిన ఇక్కడ. నేనున్నది మాది సిద్దిపేట జిల్లా, హరీష్ రావు జిల్లా, హుస్నాబాద్ తాలూకా. ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే పొన్నం పావకర్, కాంగ్రెస్ పార్టీ పొన్నం మంత్రి. ఓకే. సో ఎట్లుంది మరి పని? ఎట్లా చేస్తారు? ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా? రోడ్లు బీడ్లు అన్ని బాగా చేసిండు పొన్నం ప్రభాకర్. ఆయన ఎంత దూరం ఉన్నాడో అంత దూరం బాగా చేసిండు. కానీ ఈ పైసలు, ఈ పింఛన్ అనేది గవే 2,000 ఇస్తాడు. 2,000 ఇస్తాడా? 4,000 ఇస్తా అన్నాడు కదా. 4,000 ఇస్తా అన్నాడు కానీ లేవు. మాటలు చెప్పిండు. మరి మిగతా పథకాల సంగతి ఏంది? మరి ఇప్పుడు పెన్షన్ అయితే ఓకే, మిగతా వాటి సంగతి ఏంది? ఇక మిగతా వాటి సంగతి ఉన్నదో గట్లున్నది వాళ్ళది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో, ఎట్లా అనిపిస్తుంది? ఇక కాంగ్రెస్ వచ్చేది నమ్మకం లేదు, బీజేపీ వచ్చేది నమ్మకం లేదు. బీజేపీకి ఉన్నది, బీజేపీకి పలుకుబడి ఉన్నది. ఉన్నది. ఇటు వీళ్ళు కేసీఆర్ ఈయనే బాధపడతాడు. ఈయన రేవంత్ రెడ్డి ఆయనేమంటాడు? ఆయనే రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావుగా బీజేపీకి కూడా వచ్చే ఛాన్స్ ఉందని. ఇప్పుడు మీ హుస్నాబాద్ సైడ్ ఉందా అట్లా పరిస్థితి? ఆడ లీడరు ఒక రెడ్డి ఉన్నాడు. సో మరి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు ఒకవేళ బీజేపీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నావు. కానీ ఎట్లా ఉంది మరి ఈ పాలన పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది? ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు పాలించిండు, ఈయన 2-3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈయన ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. ఏంది మరి ఎట్లా చేస్తాడు? ఏంది ఎట్లా చేస్తాండు అన్నది గదే చేసమందమే చేస్తాడు. ఆయన పనితీరు, ఆయన చేసే పనులు కావచ్చు నచ్చుతున్నాయా? ఇక నచ్చటోని నచ్చుతుంది, నచ్చనోని నచ్చుతుంది. ఇక ఒక్కొక్కనికేమో నచ్చుతుంది. ఇది చేసిండు, అది చేసిండు, వాడు అది పుణ్యానికే అది చేస్తే వీడు గూలే తెంగిచ్చిండు, నీ పట్టి అంతా జమీన్ అని చెప్పేసి ఇప్పుడు నీళ్లు కావచ్చు, తాగే నీళ్లు మంచిగా వస్తున్నాయా?
ఇప్పుడు ఈ ట్యాంక్ అయినా సంది మంచిగానే వేస్తాను. మంచిగా వస్తాను. గోపీనాథ్ కట్టించినట్ట. ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి ఈసారి, ఏది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. మరి ఈసారి ఓట్లు వస్తే ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉన్నాయి, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అంటావు మీ అనుభవంలో? మా అనుభవంలో మరి మేము అనుకున్నోడు గెలుస్తాడా? ఎవరు అనుకుంటున్నావు చెప్పాలి. ఎవరు అనుకుంటున్నావు మేము చెప్పాలి. అనుకునేది ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇతర దేశాలలో కూడా బీజేపీ అవును గెలుస్తున్నాయి. బాగా ఛాన్స్ ఉంది. అవును. ఇక ఇక్కడ కూడా చాలా 1 2 3 पार्टी उसका पास रहता ఓకే కలుస్తారంటావు. కలుస్తారు. ఓకే. మరి ఇప్పుడు బీజేపీలో కూడా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఏమైనా పనులు? ఏం వాళ్ళు ఇదివరకు అయితే బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు వస్తే బాగుంటుంది అంటావా? ఇక వస్తే ఇక వచ్చినాక తెలుస్తుంది. ఇప్పుడైతే మాకు మరి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మేము చేస్తాం అంటున్నారు కదా. బీజేపీ వాళ్ళు ఇదివరకు మాకేం చేయలేదు. 5 పైసల మంది అంతే. సో మరి నీకైతే బీజేపీ రావాలని ఉందంటావు. ఓకే. ఇప్పుడు మీ అక్కడ మీ హుస్నాబాద్ లో వస్తుందా మరి? ఉన్నాడేమో. పొన్న ఉన్నాడు. మీ సిద్దిపేటలో వస్తాడా మరి ఈసారి? దేవునికి ఎరక పొన్న. ఓకే ఓకే సరేనే. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? శివకుమార్ అన్న. శివకుమార్. ఏం చేస్తుంటావు? నేను ఎంబీఏ అయిపోయింది, బిజినెస్ చేస్తాను. ఏంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఏం ట్రై చేయలేదా? లేదన్న, ప్రభుత్వ ఉద్యోగాలు మేము వచ్చే వరకు అన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ మా టైం గడిచిపోయింది. సో ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? ఇదే పక్కన అన్న, మన సెంటర్ ఫర్ ఢిల్లీ స్టేడియం, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి ఎట్లా అనిపిస్తా ఉంది? ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఇదే వాటర్ ట్యాంక్ ఉంది, మన కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసారు దీన్ని. ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు దాన్ని ఒకసారి చూపియండి, దాన్ని ఇనాగ్రేషన్ దానికి శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చి రేవంత్ అన్న వాళ్ళు ఓపెనింగ్ చేస్తే ఏందన్నది పద్ధతేనా? మీరే చెప్పండి. ఇదొక్కటే కాదు, నా పెళ్ళయింది, నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది అంటే మా భార్య వాళ్ళు. నాకు కేసీఆర్ గారు, నేను ఎస్సీ, నాకు వచ్చేసి దళిత బంధు వచ్చింది అంటే సబ్సిడీలో నాకు దళిత బంధు వచ్చింది. సరేనా? నేను ఎంబీఏ వరకు చదువుకున్నానంటే కేసీఆర్ గారు ఇచ్చిన హామీల ప్రకారమే నాకు ఈరోజు ఈ స్థాయికి నేను చదువుకొని మీ ముందర నుంచొని నలుగురితో మాట్లాడే స్థాయికి తెచ్చిర్రు. నాకు నేను చదవకపోతే ఉన్నది చెప్తున్నా మీకు. ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ ఏం కాలేదు అని చెప్తున్నాను. ప్రజలకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను, గుర్రం విలువ గాడిదని చూసిన తర్వాతనే తెలుస్తుంది. అవునా కదా? గుర్రం ఎవరో గాడిదెవరో ప్రజలు చూసుకోవాలి. ఇవన్నీ ప్రజలు కొంచెం ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు రైతు బంధు ఎట్లా పడేది అదొక్కటి ఒక్కసారి ఆలోచించి. రేవంత్ రెడ్డి కూడా మొన్న వేసిండట కదా అన్న, కేసీఆర్ గారు చెప్పక ముందల్నే వేస్తుండే, అడగక ముందల్నే వేస్తుండే. ఇవన్నీ ఈరోజు మేము ఇట్లా ల్యాప్టాప్ పెట్టి ఇట్లా చేస్తున్నాం అంటే కాదు కదన్న. రైతులకు వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా అసంటివి చేసిరా? చేయక ముందల్ని చెప్పక ముందల్ని వచ్చినాయి వాళ్ళకు. కానీ మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం కాలే రాష్ట్రానికి, అంత అప్పుల రాష్ట్రం చేసిపోయిండు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన చేస్తా ఉన్నాం, 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంది నిజం? గ్యారెంటీ ఇచ్చిర్రు చెప్పండి అన్న, మీరే చెప్పు. బస్సు తప్ప ఏదైనా చేసిర్రా? కళ్యాణ కాదు అదే చెప్పుకుంటున్నారన్న. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, దానికి తులం బంగారం ఇస్తా అన్నారన్న. ఇచ్చిర్రా? కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత పాప పట్టుకొని పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటారు అన్న. గదా పాలన అన్న, చెప్పండి. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. కేసీఆర్ గారి దగ్గర మనకు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేవు. అయినా కానీ కేసీఆర్ గారు ఇప్పుడైనా చెప్పిర్రా డబ్బులు లేవని? చెప్పిర్రా కేసీఆర్? కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట బాగానే ఉంది, కానీ బీజేపీకి ఛాన్స్ ఉండదని? లేదన్న, బీజేపీ ఇక్కడ బీజేపీకి డబల్ ఇంజన్ సర్కార్ అనేది రానే రాదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదు, వాళ్ళు ఖాళీ హిందూ ముస్లిం కొట్లాటలే అని అంటారు. ఉన్నది చెప్తున్నా మీకు. దాంట్లో ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేద్దాము,
ఇప్పుడు ఇక్కడనే ఈ బస్తీలోనే చెప్తున్నా, అది అంగన్వాడీ స్కూల్ ఇల్లు, సారీ జాగాది, దానికి గుడిలాగా కట్టిరు. సరేనా, మీరు ఒకసారి ఇక్కడ నుంచి స్ట్రైట్ మీరు కావాలంటే చూపియండి, స్ట్రైట్గా కింద పోయి చూపియండి. సరేనా, ప్రజలకు ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు నేను చదువుకున్నాను, నాలాగా ప్రతి తరాలు చిన్నపిల్లలు ఉన్న నేను ఎవరైనా అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా ఉండి చదువుకుంటేనే మనకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తేనే మన దేశం బాగుపడుతుంది. అవునా, నేను ఎప్పుడు గుడి మసీదు చర్చ్ ఇవన్నీ చెప్తే రాదండి. అంటే పక్క రాష్ట్రాల్లో వస్తుంది కదా బీజేపీ, నమ్ముతున్నారు కదా, మరి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటున్నారు. రారు, బీజేపీకి అంత ఛాన్సే లేదు. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి కాదు బీజేపీ తరఫున. బీజేపీ నుంచి అన్న ఎంపీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సరేనా, కిషన్ రెడ్డి గారు సరే, నేను అదే చెప్తున్నా. కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నా, అన్న కిషన్ రెడ్డి అన్న ఇక్కడ వచ్చి మీరు ఒకసారి చూడండి, మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి మీ 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 ప్రెస్ ద్వారా నేను ఒకటే కిషన్ రెడ్డి గారి వరకు ఇది పోవాలని నేను కూడా అనుకుంటున్నాను. సరేనా, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి రహమత్ నగర్ డివిజన్లా సరేనా ఎస్పీఆర్ఎల్స్ దగ్గర ప్రతి బీజేపీ కార్యకర్తది సరేనా ఒక్కసారి లెక్కలు తీయండి, మీకు అన్ని దూత్ కా దూత్ పానీ కా పానీ అవుతా. సరేనా, నేను కూడా ఇంతకు ముందు బీజేపీ కార్యకర్త. మొన్న బై ఎలక్షన్ టైంలో బాగానే తిరిగిలు కదా అందరూ బీజేపీ వాళ్ళు. వేరే తిరగడం వేరే, కానీ ప్రజలకు మేలు చేయడం వేరే. అందరూ ఖాళీ బ్యానర్లు కట్టుకుంటే కాదు ప్రజలకు మేలు. ప్రజలకు అన్న బ్యానర్ కడితే కాదు. సరేనా, ఇక్కడ ఖాళీ బీజేపీ బ్యానర్లు కనిపిస్తాయి కానీ. సరేనా, మా బస్తీనే ఉందన్న, ఓ కమిటీ హాల్ కట్టిమంటే కిషన్ రెడ్డి గారు కమిటీ హాల్ వచ్చి ఇనాగ్రేషన్ చేసిరు, కానీ దానికి ఇప్పటి వరకు ఒక్క ఇటుక పిల్ల వేయలే అన్న. మీకు కావాలంటే డాటా మొత్తం ఇస్తా. నేను ఆర్టీఐ వేసినాను కూడా, ఆర్టీఐ ఉంది నా దగ్గర. చెప్పండి, ఖాళీ మాటలు, ఓన్లీ మాటలు సార్, ఓన్లీ మాటలు. అందుకే ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్ ప్రక్రియ అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏందన్న, ఏం చెప్తారు జనాలకు కావచ్చు దీని మీద? అన్న ఒక లెక్క అనేది ఎవరికైనా ఉంటుంది. సరేనా, ఇప్పుడు నేను ఎట్లా ఎవరికి రిలేటెడ్ అంటే మా డాడీ ఎక్కడి నుంచి వచ్చిండు, అవునా కదా, మా డాడీది డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ డాక్యుమెంట్స్ పెడితేనే నేను కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చి లోకలు అని గుర్తింపు కార్డు అది, అంతే. దాని తప్ప ఏమి లేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు ఎస్ఐఆర్, ఇది ఇంతకుముందు 2002లో కూడా నడిచింది. సరేనా, దాని ప్రకారమే వీళ్ళు కూడా చేస్తున్నారా అంటే ఇది కరెక్ట్ అంటారా? పద్ధతి కరెక్టే అన్న. ఎస్ఐఆర్ అనేది ఏ గవర్నమెంట్ అనేది పెట్టదు, ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తుంది, అవునా కదా. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ లోకల్ బాడీ, వాళ్ళకి ఎవరు అది చేయలేరు అది. సో దాని ప్రకారమే వచ్చింది ఎస్ఐఆర్. ఒక్కరికే కాదు, మన భారతదేశంలో అందరికీ చేస్తున్నారు. సో ఫైనల్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తా ఉంటున్నాడు, కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎంట్రీ ఇస్తా ఉంది, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం 5 వస్తున్నాయి ప్రధానంగా. ఇట్లుంటది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 110% వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంతకుముందు కార్పొరేటర్ గారు కూడా బీఆర్ఎస్ కార్పొరేటరే, ఇటు కాంగ్రెస్కి వచ్చిర్రు గది. చేస్తారా పని సీఎన్ రెడ్డి అన్న? సీఎన్ రెడ్డి గారు కూడా చాలాసారి మేము పోయి ఇచ్చినాము అన్న అప్లికేషన్. అన్న మా బస్తీకి అంగన్వాడీ స్కూల్ లేదు, కమిటీ హాల్ లేదు, మళ్ళీ మీరు ఏమైనా కొంచెం దయచేసి ఏమైనా చేయగలుగుతారా అన్న అంటే అన్న దగ్గర ఏమీ సమాధానం లేదు. సరేనా, ఇంత ల్యాండ్ ఉంది, ఖాళీ గుడిలు పేరు మీద అంత ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. కొంచెం ప్రభుత్వం కూడా ఒకసారి నేను దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి అడగడానికి పోలే మొన్న గెలిచిన ఎమ్మెల్యే అన్న, ఎమ్మెల్యే గారికి పోయి అడగడం కరెక్టే, కానీ ఎమ్మెల్యే గారు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. కొంచెం నవీన్ అన్న గారు ఒకసారి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా. సరేనా, కొంచెం, ఎందుకంటే ఆజ్ పడేగాతో కల్ బడేగా. నేను ఈరోజు చదువుకున్నానని ఇంతవరకు మాట్లాడగలుగుతున్నాను. సో నేను ఒక్కడనే కాదు, ప్రతి మనిషి చదువుకోవాలి. ప్రతి మనిషి చదువుకుంటేనే ఏదో ఒక స్థాయికి వస్తారు. అది అన్న. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహలో అన్న, కే నరసింహలో. ఓకే, ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అయితే అన్న ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు మెయిన్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత కూడా పోటీ చేయబోతా ఉన్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ జూబ్లీ హిల్స్ ఎవరు గెలిచే అవకాశం? యాక్చువల్గా అయితే మాకు మంచిగా వర్క్ చేసే వాళ్ళు గెలుస్తారన్న. ఎవరు అనుకుంటున్నారు?
మా కాంగ్రెస్ పార్టీకి మాకు అభివృద్ధి బాగా చేసిన వాళ్ళని మేము గెలిపిస్తాము. అవునా? కాంగ్రెస్ బాగా చేస్తుంది ఇక్కడ. అవునన్నా. ఎవరు? నవీన్ యాదవ్. అవును. అవునా? ఓకే. మీకు అందరికి టచ్లో ఉంటారా? మాకు అందరికి టచ్లో ఉంటామండి. అవునా? ఓకే. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు? కాంగ్రెసే గెలుస్తాయండి. బీజేపీకి కానీ లేదండి. మాకు మొదటి నుండి అయినా మాకు కార్పొరేటర్ సీఎం రెడ్డి గారు మాకు కమిటీ హాల్ కానీ, రోడ్ శాంక్షన్ కానీ, డైనిస్ లైన్ కానీ ఇవన్నీ మాకు అనుకూలంగా మాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి సీఎం రెడ్డి. సీఎం రెడ్డి. ఓకే ఓకే. గడ్డ ఉంటుంది ఆయన కదా. అవును సార్. ఓకే ఓకే. బాగా చేస్తాడు ఆయన కార్పొరేటర్. ఆయన చేస్తారు సార్. ఓకే. అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది కదా. అతను ఏదో పార్టీ మారాడు. మారాడా? ఓకే ఓకే ఓకే. సో ఆయన మంచి పర్సనల్ వ్యక్తి, కాకపోతే అతని కాంగ్రెస్ పార్టీలో దిగేశారు. ఓకే. సో పార్టీ ఏదైనా కానీ పనులు అయితే అప్పటి నుండైనా ఇప్పటి నుండైనా ఆయన ఒకే విధంగా పనులు కొనసాగిస్తా ఉన్నారు. ఓకే ఓకే. చిన్న చిన్న రోడ్లు పనులు అయినా కానీ మెయిన్ రోడ్ పైన ఏదైనా చిన్న గుంతలు పడ్డా కానీ ఆయన ఇమీడియట్లీ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. జిహెచ్ఎంసీలో. మరి ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు పెరుగుతున్నాయి. ఎలా ఉండిపోతుంది? అవన్నీ ఎవరికి వచ్చే అవకాశం, ఏ పార్టీకి వచ్చే అవకాశం? ఇవాళ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది సార్. ఓకే. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ నుండి కంచుకోట కాబట్టి ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు. ఓకే. కానీ మరి ఇక్కడ బీజేపీ గట్టిగానే ఉంది, బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంది. బీజేపీ అసలు 0 పాయింట్ సార్ ఇక్కడ. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏమున్నదా సార్? ఆంధ్రప్రదేశ్. ఓకే. మరి వచ్చి పోటీ చేయాలంటే కష్టం. కవిత గారు అంటే ఇంతకుముందు ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి అవకాశాలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి దీనికి పోటీ పడవచ్చు. ఓకే. సరే. మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది, SIR. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారు మీరు? మంచిదేనా? రిజెక్ట్ చేస్తారు కదా సార్. ప్రతి బస్సుకి ఫామ్స్ ఇచ్చి ఫోటోలు తీసుకొని ఒక క్యాండిడేట్ పంపిస్తారు సార్. అవునా? పంపిస్తారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు జరుగుతున్నాయి. 6 గ్యారెంటీలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే 2-3 అయినాయి సార్. కరెంటు అయింది, బస్సు ఫ్రీ అయింది, ఇంకా గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఫ్రీ అయింది. 500కి వస్తుందా గ్యాస్? వస్తుంది సార్. ఓకే. కొంతమందికి వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం ఒకటి. మరి ఇక మహిళలకు ఇస్తారన్న 2500 వస్తుంది. అవి రాలేదు సార్. రాలేదు. మరి వృద్ధాప్య పింఛన్ 4000 అన్నారు. అది రాలేదు సార్. రాలేదు. ఇక నిరుద్యోగులకి వృత్తి లేదు. సో మరి కొన్ని జరగటాలు చేయలేదు. నిదానంగా ఈ ఎలక్షన్ మూమెంట్లు అవి ఇవి ఉన్నాయి కదా, చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని అనుకుంటున్నాను సార్. ఓకే. చెయ్యాలి, ఖచ్చితంగా అయితే చెయ్యాలి. చేయకుంటే వాళ్ళకు కూడా బాధాకరంగానే ఉంటుంది అని నేను కొన్ని అదే ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నారు. ఓకే ఓకే. సో బీజేపీకి అయితే ఛాన్స్ లేదంటే? లేదు సార్, లేదు. ఎందుకంటే లంకల తిప్పక రెడ్డికి మీ అందరూ తెలుసు కదా. ఇక్కడైతే ఆయన పేరే తెలియదు సార్. అంతేనా? అనవసరంగా ఇష్యూ కావడం కానీ రాదా? ఓకే. సో మరి దేశంలో 21 రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. సో ఈ తెలంగాణలో రాదట? తెలంగాణ అసలు బీజేపీ అంటేనే ఏదో అక్కడ ఓల్డ్ సిటీలో ఉండొచ్చు కానీ కొంత ఈ ఆర్థిక పరిస్థితి, బీద పరిస్థితుల్లో ఉన్న కార్మిక సంఘాలు, ఇక్కడ ఉన్న బీద కష్టం సార్. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత పునాది సిటీలో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళ వారసులు చాలా ఎప్పటి నుంటో నివసించి గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి బాగా తెలిసి ఉంటాయి. ఏ విషయం లోకల్ లీడర్లకి వాళ్ళకే తెలిసింది. అన్ని విధాలు. బీజేపీలో కూడా లోకల్ లీడర్ లేరు ఇక్కడ? ఆడొకడు ఈడొకడు ఉంటారు, అంత పర్టికులర్గా లేరు. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది? కాంగ్రెస్కి అవకాశం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఏం పేరు అన్న? నా పేరు ఇదలకంటి రాజేష్. రాజేష్ గారు ఏం చేస్తుంటారు సార్? నాది ప్రొఫెషనల్ బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. స్ట్రీట్ బిజినెస్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఎర్రగడ్డ, శంకర్లాల్ నగర్. ఎర్రగడ్డలో ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. సో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ప్రభుత్వ పాలనలు చూస్తూ ఉంటే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఈ ప్రభుత్వం పరిపాలన చూస్తే మాత్రం శూన్యం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏ స్కీమ్స్లో ఒక్కటి కూడా క్రమముగా కానీ ప్రజలకు అందడం లేదు, ఇవ్వడం లేదు. మాటలు చెప్పడమే. ఇంతవరకు ఒక మీడియా స్టేట్మెంటే.
రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఒక అద్భుతమైన కళ చూపెట్టడము, దాని పొద్దున్న లేవగానే మబ్బులను మనం నిద్రలో మబ్బులు ఎట్లయితే కళ వస్తుందో అలా కళ రావడం తల మటుమాయడం, అది నిద్ర మబ్బు కళనే లాగానే ఉంది ప్రజలకు. ఇప్పటి వరకు అయితే ఆయన చేసిన పరిపాలన ఏది ఉన్నా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దొందు అన్నట్టు ఆయననేమో మబ్బులలో చూపెట్టిండు, ఈయననేమో కళ్ళలలో చూపెడుతున్నాడు. ఇద్దరికున్న తేడా ఏం లేదు, మాటలే గారిలాగా. ఈయన మంచి మాట్లాడతాడు, ఆయన మంచి మాట్లాడతాడు. కానీ ప్రజలు వచ్చే వరకు ప్రజలకు ఎసుంటి స్కీమ్ లేదు, ఎసుంటి లబ్ధి లేదు, ఏం లేదు. అదేదో బస్సుది అన్నాడు, ఆ బస్సు మాత్రం గవర్నమెంట్ కాబట్టి ఈజీగా అయింది కాబట్టి చేశాడు. వేరేది అతి కష్టంగా ఉన్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే నేషనలైజ్ పార్టీ ఉందో, ఏదైతే మన కేంద్రం నుంచి వచ్చే స్కీములు కానీ, మోదీ గారు చేసే ప్రతి ఒక్క స్కీమ్ కానీ, చెప్పే విధానం కానీ, ఇచ్చే హామీలు కానీ పరిపూర్ణంగా అవుతున్నాయి. ఆయన దూరపు ఆలోచనతో చేసే అన్ని స్కీమ్స్ పర్ఫెక్ట్గా ప్రజల్లో చేరుతున్నాయి. భారతీయ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉందంటే 10 ఏళ్ళు మేము అధికారంలోనే ఉంటాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ప్రజలంతా మా వైపే ఉన్నారని మాట్లాడుతా ఉన్నారు. ఏది నిజంగా చెప్పినా కదా, మబ్బుల్లో కళలాగా 4 గంటల నుంచి 6 గంటలకు వచ్చే కళ ఎలా ఉంటుందో ఆ కళ వస్తుంది, మేలుకు వస్తాడు, తర్వాత ఏముండదు, ఇక శూన్యం. అదైతే ఇప్పుడు ఇచ్చే మాట విధానం అయితే అలా విధంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాకైతే 100% అదే అనిపిస్తుంది. ప్రజలని మబ్బులో పెట్టడము, ఏదైతే 4 to 6 వచ్చే కళ ఉంటుందో చూడండి, అలానే అంతే. ఆయన మాటలు అలానే ఉన్నాయి, ప్రజలు అలానే ఉన్నారు. పథకాల సంగతి ఏంటంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో రావట్లేమంటారా? ఇక్కడ వచ్చిన ఏది వచ్చింది, ఏది పరిపూర్ణం చేశాడు, ఏ హామీని నియమించి ప్రజలకు చేరిందో ఆ విధానం అదొకటి చూపెట్టమనండి. ఇప్పటివరకైతే అదే చెప్తా ఉన్నారు, ప్రతి మీటింగ్ లలో రైతు బంధు ఇచ్చిన, రుణమాఫీ ఇచ్చిన అంటున్నాడు, విడో పెన్షన్ అన్నాడు, ఇంకో స్కీమ్ అన్నాడు, సింగిల్ ఉమెన్ అన్నాడు, బ్యాచిలర్ అన్నాడు, ఎడ్యుకేషన్ అన్నాడు, మళ్ళీ ఏదో 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, మళ్ళీ ప్లస్ ఏదో స్కూటీ ఏదో అన్నారు పిల్లలకు, మహిళలకు. ఏది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎక్కడ ఏది ఇచ్చిండో ఒకసారి ప్రూవ్ చేయమనండి. ఒక్కరికి ఇచ్చినా చూపెట్టమనండి. మన ఓటర్ మహాశయులు తెలంగాణలో ఉన్న మహిళలకు ఏ ఒక్క దగ్గరనన్నా ఒక స్కూటీ ఇచ్చారా కనుక్కోమనండి, చూపెట్టమనండి, అతని ప్రూఫ్ చూపెట్టమనండి. కానీ రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, గత ప్రభుత్వం ఆగం చేసిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదన్నా దాని మీద తప్పిస్తా ఉన్నారు. ఏంది నిజమే అంటారు? నిజమా అబద్ధమా అనేది ఆ ప్రభుత్వానికి తెలియాలి, ఈ ప్రభుత్వం తెలియాలి. ఇప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసిండో అప్పుడు తెలియదా? నేను అధికారంలో సివి చేస్తున్నప్పుడు లో బడ్జెట్లు ఉన్నది తెలియదా? తెలిసినప్పుడు వాగ్దానాలు ఎట్లా చేశాడు అంటే ప్రజలని ఎంతసేపు మబ్బబెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఏమంటారు, 4 మాటలు చెప్పాలి అధికారం గురించే. అధికారం వచ్చిన తర్వాత ప్రజలు మర్చిపోతారు, మనం చేసింది మనం ఇలా చేస్తే అలా ఉండొచ్చు అన్న ఆలోచనతోనే. అంటే ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి రాష్ట్రంలో మీరు ఇందాక అన్నట్టు మరి బీజేపీకి అవకాశం ఉందా ఇక్కడ? 100% అండి. ప్రజలు గమనిస్తున్నారు. ముందు దేశం, ఇక్కడున్న పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది, ముందల ప్రజలు ఆశాభావం లేరు, దేశం సురక్షితం. నరేంద్ర మోడీ గవర్నమెంట్లో 2014 నుంచి ఈ రోజు వరకు భారతదేశం ఎంత సెక్యూర్డ్ అయిందని ఆలోచించరు. ఫస్ట్ మనకు కావాల్సింది సెక్యూర్డ్. నువ్వు బయటికి పోయి వాడి ఇంటికి రావాలంటే మనం సెక్యూర్డ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు. 2014 ఉన్న భారతదేశాన్ని 2014 నుంచి 2022 వరకు నరేంద్ర మోడీ గారు ఇలా దినదిన మార్పుతోని, దినదిన అభివృద్ధితోని, దినదిన సెక్యూరిటీతోని, మన అంటే మన నేషనల్ ఏదైతే సెక్యూరిటీ అది ఉంది మెయిన్, అది ఉంటేనే కదా ఇప్పుడు ప్రజల్లో మనకు గుర్తింపు, ప్రజలు దేశాన్ని ఎంత సురక్షితంగా భావిస్తారు అంటే మీకు కనిపిస్తుంది. అందుకోసమే 3rd టైం ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2014 నుంచి 3rd టైం నేషనల్ పార్టీ బీజేపీ గెలవడము చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ప్రతి స్టేట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవరకు ఓటర్ ఏమంటే మోదీ ఉంటేనే దేశం సురక్షితమని ఓటు పోల్ చేస్తుంది. ఆ ఒక అనుభవాన్ని చూసుకొని రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రజల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దురంగాతాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని గుడిలు ఎన్ని గులగొట్టిరు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. రేపు నేను ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే నేను సెక్యూర్డ్ ఉండాలి. నాకు సురక్షితం లేనప్పుడు నేను ఎందుకు అనే ఆ ఆలోచనతోనే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పబ్బం కడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఏదైతుందో మేయర్ని కైవసం చేసుకుంటాము. గతంలో వచ్చిన రిజల్ట్స్ వస్తాయి ఈసారి దానికన్నా ఎక్కువనే వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తారు. ప్రజలు ముందరలా మూర్ఖులు లేరండి. ఏమవుతుంది, దినదిన చర్య, దినదిన టీవీ, నాకేమొస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని చదువుకున్న ప్రజలలో మార్పు ఉంది. ఇప్పుడు ఎక్కువ యూత్ ఉంది ఓట్ బ్యాంక్. ఆ యూత్కి తెలుస్తుంది దేశం ఏంది,
మన ఇండియా అయింది. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇక్కడ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పండి. లోకల్ ఎమ్మెల్యే గురించి అయితే పక్కకు పెట్టండి. లోకల్ ఎమ్మెల్యే నిన్న మొన్న గెలిచిండు, దానికన్నా ముందు ఎమ్మెల్యే నిద్రనే పోయిండు, ఏడన్నర హాస్పిటలే ఉన్నాడు. ఏం చేసిండు? మా కిషన్ రెడ్డి గారు మా లోకల్ కాన్స్టిట్యూషన్లో ఎన్నో బోర్వెల్స్ ఇచ్చారు, ఎన్నో మన అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి డెవలప్ చేశాడు, ప్లస్ ఎన్నో స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన వ్యవస్థ ఏదుందో వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఇవి కానీ ఇచ్చాడు, షెడ్ వేయించిండు, కమ్యూనిటీ హాల్స్ కట్టించిండు. అయినా ఒక పెద్ద నాయకుడుగా ఆలోచించకుండా సామాన్య పౌరుడుగా నేను కూడా ఒక కార్యకర్తని, చిన్న చిన్న ప్రజలకు ఏమేమి కావాలి కింది స్థాయి అంత్యోదయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు మా పెద్ద లీడర్లు వాజ్పేయి గారి ఆలోచన ఉందో దాన్ని పాటిస్తూ దాని క్రమశిక్షణలో ఉంటూ ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నాడు. ఇలా మీరు కిషన్ రెడ్డి గారు కార్యకర్తల కన్నా ముఖ్యం ప్రజలను ఆలోచిస్తాడు, ఓటర్ మాషలను ఆలోచిస్తాడు. అందుకోసమే కింది స్థాయి లెవెల్ నుంచి ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే అంటే బీజేపీకి అయితే అవకాశం ఉంది. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగిన రిజల్ట్స్ పక్క రాష్ట్రము, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు. గతంలో జరిగిన ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎఫెక్ట్ అయితే 100% ఉండే ప్రజలు గమనిస్తారంటున్నాను కదా. టీవీ నిత్యం చూస్తారు, ఎక్కడ ఏమవుతుంది, ఏ ప్రభుత్వం వస్తుంది, దేనితో మనం ఉంటే మనం ఇలా ఇక్కడ ఉంటాము దేశంలో అన్న ఆలోచనతోనే పోల్ చేస్తారు 100%. కానీ ఇవాళ కూడా వాళ్ళు మార్పు కొడుతురు. నిన్న వాణి చూసినాం, ఇవాళ వీని చూస్తున్నాం, రాబోయే కాలంలో బీజేపీని చూస్తామని ఆశగా ఉన్నారు 100%. ఎందుకంటే వీని చూసే నిద్రమబ్బు, వాడు చూసే సోమరిపోతూ, ఇద్దరు అలానే ఉన్నారు. మీరు అన్నట్టు డబల్ ఇంజన్ సర్కార్లో ఇక్కడ పాసిబుల్ అయితే 100% డబల్ ఇంజన్ వస్తుంది. ప్లస్ మోదీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మేము నిత్యం పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుండో ప్రజలు గమనిస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ ఒకటి నడుస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం అంటే మీ హయాంలో నడుస్తూ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ హయాంలో ఎస్ఐఆర్ అనేది నాట్ ఏ ఫర్ ఏ పార్టీ పరంగా కాదు, మన భారతదేశంలో ఇది నిత్యం జరిగే ప్రక్రియ. 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు జరుగుతుంది. అది ఇప్పుడు వచ్చింది, తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మన దేశంలో మంచి అభిప్రాయం 100% చేయాల్సిందే. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏమైందంటే అప్పుడు క్లబ్బింగ్ ఉన్నప్పుడు 2 ఓట్లు 3 ఓట్లు వచ్చినాయి, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన నోటు ఉంది, ఆడుంటుంది ఈడుంటుంది. ఇవన్నీ బైఫర్ఫిక్ ఏవైతే డిలీటేషన్ డెత్ ఇవన్నీ సాఫీగా జరుగుతాయి. కానీ నేను ప్రజలతోని ఇప్పుడు నేను మన ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఇవాళ చేస్తున్న కార్యక్రమం అద్భుతం. దీనికి ఆధార్ కార్డు లింకప్ చేయండి. ఆధార్ కార్డ్ అనే నంబర్ని లింకప్ చేస్తే ఒక్కోటి తప్ప నొచ్చినోటు ఉండదు నా ఆలోచన. ఇంకోటి ఇవాళ ఎందుకు చేస్తారు కొందరు, ఎందుకు నామినేట్ ఏమన్నా ఆధార్ కార్డ్ ఏమన్నా మ్యాండేటరీ అని అడిగారు. ఎందుకు కాదు? ఇలా నీకు డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డు కావాలి, నువ్వు స్కూల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, మున్సిపల్ ట్యాక్స్ కడితే ఆధార్ కార్డు కావాలి, ఇంట్లో కరెంట్ ఏదైనా తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, నువ్వు కాలేజ్ స్కూల్ అడ్మిషన్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, నీ పెన్షన్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, గవర్నమెంట్లో ఏ స్కీమ్ తీసుకున్నా ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డుకి ఆధార్ కార్డు కావాలి. ప్రతిదానికి ఆధార్ కార్డు లింకప్ చేసినప్పుడు ఈ ఓటర్ దానికి ఎందుకు ఆధార్ కార్డు మ్యాండేటరీ కాదంటుంది మన కోర్టు ఏదైతే చెప్పడం తప్పు కదా. మస్ట్ మ్యాండేటరీ ఆధార్ కార్డు ఉంటేనే నీ ఓటు ఉంటుంది అని పెట్టండి. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆధార్ కార్డు కావాలి, ఐటీ కార్డు రిజిస్టర్ చేస్తే ఆధార్ కార్డు కావాలి. అలా దీనికి ఎందుకు దానికి అవసరం లేదని అంటున్నారు? మెన్షన్ చేయండి ఆధార్ కార్డ్ షుడ్ మస్ట్ విత్ ఓటర్ ఐడి. అప్పుడు చాలా నాలా కాదు ఎంతోమంది ఈజీగా డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది ఒకటే ఉంటుంది, 2 ఉండయి. ఆ నెంబర్తో లింకప్ చేయండి, ఇంకా ఈజీగా అవుతుంది ఈ ప్రక్రియ. నువ్వు ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు, కూర్చొని సిస్టమ్ మీదనే డిలీట్ అయిపోతుంది మంది. అది చేయండి, నేను రిక్వెస్ట్ మా గవర్నమెంట్కి. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ అన్న. నమస్తే అన్నా. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు ఎండి మొహియుద్దీన్. ఏం చేస్తుంటారు? నేనైతే ఇప్పుడు సోషల్ వర్కర్ ఉన్నా. నేను ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో. ఎర్రగడ్డలో ఉంటారు. సో ఎట్లుందన్నా మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? कांग्रेस अन्ना नंबर 1 ये लुच्चा पार्टी। मैं हिंदी में बोलता हूँ, अभी आप सुनिए। कांग्रेस हमको जो धोखा दिया है, आज तक कोई गवर्नमेंट नहीं दिया हमारे को। ये मानते हैं ना, 6 गारंटी देता हूँ बोला उन्हें। शादी मुबारक में क्या बोला उन्हें, 1 लाख रुपए तो केसीआर अन्ना दे रहे थे, इन्हें 1 तोला सोना देता हूँ बोला, इन्हें सोना नहीं दे रहा। ग्रेजुएशन करे सो बच्चों को इलेक्ट्रिकल बाइक देता हूँ बोला, बाइक नहीं दे रहा। और हैड्रा के नाम पे गरीबों की पूरों की जायदाद लूट के खरा। इन्हें है लैंड ग्रेबर, इन्हें सीएम। इसको कैसा बनाए? शर्म आना चाहिए हाईकमान वालों को। उसको क्या हिसाब से बनाए? कितने गरीबों के घर तोड़ दे रहा उन्हें। 6 गारंटी बोला उन्हें, एक भी उसमें सक्सेस नहीं करा।
एक लेडीज को बस फ्री करा उन्हें, लेकिन हमको 10 रुपए का टिकट 30 रुपए कर दिया उन्हें, जेंट्स का जेंट्स का टिकट उन्हें क्या हिसाब से दे रहा उन्हें? ये पूछने वाला कौन है उसको? उन्हें मनमानी कर ले रहा उन्हें। ये कांग्रेस की गवर्नमेंट नंबर 1 हमारे तेलंगाना की अवाम को लूट रही है। ये किसी को कुछ फायदा नहीं कर रही, सिर्फ అంటే ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారని మాట్లాడుతా ఉన్నారు. అన్ని పథకాలు ఇస్తున్నాము, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అన్న చెప్తే ఏమన్నా కేసీఆర్ కన్నా కూడా ఇలా చెప్పారు. కేసీఆర్ అన్నది ఎట్లా కన్నా కట్ అయినాయి, ఈమెది ఏమేం కట్ అవుతాయి ఇప్పుడు పబ్లిక్ చూపెడతారన్న. జనతా ఈ రోజు జనతా గ్రేట్, జనతా లీడర్, జనతా ఈజ్ ఏ కింగ్. ఆడు ఎవడన్నా ఆడు? అతనికి ఏం హక్కు ఉన్నాయి? కేసీఆర్ అన్న ఇంత బాగా చేశారు, ఆత్మ ఫైనల్ ఏం చేశారు పబ్లిక్? ఈమె ఏం చేశారన్న? 6 గ్యారంటీల ఒక్క గ్యారంటీ కూడా ఇయ్యలేదు. అంటే అంత చేసిన కేసీఆర్ ని ఓడగొట్టిల్లంటే ఈయన ఎంత అంటున్నారా? ఈమె ఏం లేదన్నా, ఏం లేదు, ఏదో లక్ బై ఛాన్స్ లక్లా వచ్చేసినారు ఆడు అంతే, ఇంకా ఏం కాదు. అంతది ఏమన్నా హిస్టరీ ఉన్నాయి. ఆమె హిస్టరీ చూస్తే అందరికీ తెలుసు, అందరికీ హిస్టరీ తెలుసు. ఎవరంటే ఏమన్నా హైడ్రాది హైడ్రా అని చెప్పేశారు, ఇంప్లిమెంట్ చేశారు ఆడు. దానివల్ల అంటే కబ్జా చేసిన వాళ్ళ ల్యాండ్స్ మేము కాపాడుతున్నాం, చెరువులను కాపాడుతున్నాం అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అట్లా కాదన్న, కబ్జా ఆమె చేయలేదు. ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. ఎట్లా తీసుకున్నారంట అన్న? మీరు డిపార్ట్మెంటే లంగా డిపార్ట్మెంట్. అది హైడ్రా ఉంటే నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? నువ్వు ఎందుకు రిజిస్టర్ చేపించినావు? ఎందుకు ఎలక్ట్రికల్ అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇచ్చినావు? ये पब्लिक को ये लोग बेवकूफ़ बना रहे। अभी आने वाले इलेक्शन में पब्लिक ये लोग को कहाँ से कन्ने कट करता ये तो वक्त ही बताएंगा ये लोगों को. సో మరి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీని తీసేసిల్లు, మరి ఏంది కాంగ్రెస్ని తీసేసిల్లు, మరి బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈసారి? అన్న బీజేపీ ఏమంటే సెంట్రల్ నుంచి 1947 నుంచి ఏం డెవలప్ చేయలేదు. అటల్ బిహారీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇండియా వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయినాయి. ఇప్పుడు దానికే మన నరేంద్ర మోదీ సార్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంత ఆల్ ఓవర్ వరల్డ్లో చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మళ్ళీ మోదీ సార్ ఎంత చేశారు పబ్లిక్కి మొత్తం తెలిసి ఉన్నాయి. సార్ 3 సార్లు గెలిచినారు. ఎందుకు గెలిచినారు? మనకు ఏం ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ కావాలి, మనకు పబ్లిక్కి సహాయత ఇవ్వాలి. ఇది ఏమి ఇస్తున్నారు మనకు? ఓన్లీ జూటా మాట, అది ఇస్తా కన్ఫ్యూజ్ చేసి వచ్చినారన్న. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో చాలా హామీలు ఇచ్చిల్లు కదా ఇక్కడ అన్న. అది అందరికీ తెలుసు ఎట్లా వచ్చినారు, చెప్పేకి నాకు అవసరం లేదు. చిన్న ఒక్కొక్క పిల్లలకి కూడా తెలుసు ఇది జూబ్లీహిల్స్ సీట్ ఎట్లా విన్ అయినాయి. చెప్తే చాలా ఎక్కువ ఉన్నాయి, అందరికీ తెలుసు, అందరి పార్టీకి. ఇప్పుడు పబ్లిక్ చూపెడతారన్న, జిహెచ్ఎంసీ వస్తున్నాయి కదా, రిజల్ట్ అప్పుడు కళ్ళ పడతాయి రేవంత్ అన్నకి. ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మరి ఈసారి మీకు చూస్తున్న దాని ప్రకారం ఏమనిపిస్తా ఉంది అసలు? అన్న ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏమంటున్నారంటే మనకు ఓన్లీ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ బాగా కావాలి, డెవలప్మెంట్ చూస్తున్నారన్న. ఇప్పుడు మన ఐటీ హబ్ చేశారు కదా చంద్రబాబు నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి ఐటీ హబ్ తీసుకొని వచ్చినారు. ఈమెకి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు? డెవలప్మెంట్ కావాలి మనకు. డెవలప్మెంట్లో యంగ్ జనరేషన్ అందరు అది చూస్తున్నారు. రికార్డ్ ఏ గవర్నమెంట్ ఎంత రికార్డు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ యూట్యూబ్ వచ్చినారు, మొత్తం కనబడుతున్నాయి యూట్యూబ్లో ఏం గవర్నమెంట్ ఏం చేశారు, ఎక్స్ ఏం చేస్తున్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమున్నాయని అందరికీ యంగ్ జనరేషన్కి తెలిసిపోయినాయి. ఇప్పుడు పబ్లికే రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్లా గుడ్ న్యూస్ వస్తాయి మన సెంట్రల్ గవర్నమెంట్కి. తెలంగాణలో బీజేపీ సాధ్యమేనా మరి? 100% ఛాన్స్ ఉన్నాయన్న. 100%, 99% కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అంటున్నాడు అన్న. కేసీఆర్ ఏం చెప్పారు తెలుసు మనకు? 25 साल तक मैं नहीं हटता అన్నాడు. అది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 10 మంత్ కూడా కాలేదు. మమతాకి చూడండి ఇప్పుడు, అది మనకు ఒక ఐడియల్. అక్కడే బీజేపీ వచ్చింది. సో అంటే ఆ ప్రభావం ఉంటుందా ఇక్కడ తెలంగాణ మీద? 100% ఉన్నాయన్న, 100%, ఖచ్చితంగా 100%. అందరు యువ ఏం చూస్తున్నారు మనకు? డెవలప్మెంట్ అన్న, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, అది చూస్తున్నారు. ఈ 1947 మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మనది. ఆమె సెంట్రల్ గవర్నమెంట్లో ఏం చేసలేదు, ఇక్కడ కూడా ఏం చేయడారు. ఆడు ఏం ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు మొత్తం వేస్ట్. సో ఫైట్ ఎట్లా ఉంటుంది సార్ మరి? ఎవరెవరి మధ్య ఉంటుంది అనుకుంటున్నారు ఫైట్? ఇప్పుడు ఫైట్ ఉంటే అన్న ఫస్ట్ ప్రియారిటీ మన భాజపాకి ఉన్నాయి ఇక్కడ. ఏదైనా ఎలక్షన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, మనకు అసెంబ్లీ కానీ
అర్థమవుతున్నాయి. అది 70% ఉన్నాయి ఇక్కడ హోప్ మనకి. సో ఇంకోటి ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇక్కడ చూస్తా ఉన్నాం, అంటే కవిత కొత్త పార్టీతో వస్తుంది, వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? అన్నా उनके बाप को नहीं रहे अन्ना, उनको क्या रही थी అంతేనా? అంతే. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. ఏం పేరు అన్న? నా పేరు దీపక్. దీపక్ గారు ఏం చేస్తుంటారు? నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న. నేను అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నా ఓన్ వ్యాపారం, మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది దాంట్లో. సో అంటే రియల్ ఎస్టేట్ అంటే మంచి పర్సన్ దొరికింది నాకు కాబట్టి. సో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో అసలు ఎట్లుంది అసలు ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది ఎట్లా ఉంది అసలు? యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. మార్కెట్లో అసలు అడిగేవాడు లేడు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వము. ఈ హైడ్రా వల్ల చాలా ఇబ్బందులకు గురైన కామన్ పబ్లిక్ అంటే ఒక 30 లక్షలకో 20 లక్షలకో కష్టం చేసి వాళ్ళు ప్లాట్లు అవి కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు ఇదే ఇంతకుముందున్న గవర్నమెంట్లే పర్మిషన్స్ ఇచ్చాయి. అంటే ఇంతకుముందున్న గవర్నమెంట్లే అంటే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇచ్చింది, వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చింది, మున్సిపల్ ట్యాక్సెస్ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసిందంటే హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళనే కూల్ చేస్తూ ఉంటే పబ్లిక్కి ఒక భయాందోళన కలిగింది. ఇప్పుడు ఎక్కడ ఏమైనా కొందామంటే కూడా ఆలోచనలో ఉన్నారు, కొనలేకపోతున్నారు. అరే కొంటే రేపు ఏమైనా హైడ్రా వచ్చి బుల్డోజర్ పెట్టి తీసేస్తారు అన్న భయంతో కామన్ పబ్లిక్ ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే రేపు ఒక ఇల్లు కొనుక్కుందామన్న ఆలోచన, డబ్బులు ఉన్నా కానీ కొనలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా రియల్ ఎస్టేట్ బయట అవుట్స్కట్స్లో కూడా ఏమైనా వెంచర్లలో కానీ ఇంకెక్కడైనా కొనాలన్నా కానీ భయపడతా ఉన్నారు. ఇట్లాంటి ఉంటే ప్రభుత్వం ఉంటే మనకు మెయిన్గా రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందుతుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ కారణమే ఉంటుంది బాగా మ్యాక్సిమం. ఒకటి ఆ రియల్ ఎస్టేటే లేదు ఇక్కడ. ఆ రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా మన రెవెన్యూ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన కొత్తగా మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటున్నాడు కదా, మరి ఏంది దీనివల్ల అభివృద్ధి కాదా రాష్ట్రం? ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పి చేస్తున్నాడు, కానీ అక్కడ కామన్గా ఉండే వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా దారి చూపించాలి. ఆయన దారి చూపించకుండా నేను డైరెక్ట్ తీసేస్తా అని అంటే పాపం వాళ్ళు కష్టం చేసిర్రు, వాళ్ళు ఏదో చేసిర్రు, సంపాదించినారు, అక్కడ కొన్నారు. ఇప్పుడు అంతా వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళ కోసం అన్న ఆలోచించాలి కదా. వాళ్ళకు సెకండ్ ఎక్కడన్నా కల్పించాలి కదా. అదన్నీ మానేసి ఆయన నేను చేసిందే ఒకటి చేస్తూనే ఉంటానంటే పద్ధతి కాదన్న. సో మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏంది మరి ఎట్లా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండవచ్చు ఛాన్స్ ఉంటుంది పబ్లిక్? ఇప్పుడు ఒకటి మనం చూద్దాము, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము సరిగా పనిచేయలేదని చెప్పి కాంగ్రెస్కి ఇచ్చారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి, ఇదే ధోరణిలో ఉన్నది. గతంలో బీఆర్ఎస్ కాళేశ్వరము అని, ఆ కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఆ స్కాము ఈ స్కామ్ అని చెప్పి తర్వాత సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ల్యాండ్స్ని అమ్మేయడము, ఆక్షన్లో పెట్టి అమ్మేయడము, అదేవిధంగా కాళేశ్వరంలో స్కామ్లు అంటారు. ఇవన్నీ చేస్తుంటే పబ్లిక్ ఏం చేసిరు, జనాలు ఓటు తీర్పే కదా. అరే బీఆర్ఎస్ బాగా పనిచేయలేదు, బీఆర్ఎస్ స్కామ్లు ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ వైపు చూసిరు. కాంగ్రెస్కి ఓటేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి 100 ఈ స్కామ్లని అసలు డెవలప్మెంట్ లేకుండా ఏది డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు వచ్చే ముందు ఎన్నో కమిట్మెంట్లు ఇచ్చిరు, ఎన్నో డిక్లరేషన్లు చేసిరు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లు అన్నారు, తర్వాత చేవేళ్లలో ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, యువతకు డిక్లరేషన్లు ఇచ్చిరు, తర్వాత తులం బంగారం అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. తర్వాత ఎటుపోయినాయి ఇవన్నీ? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ప్రజలకు ఏదో చేస్తారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ని తిరస్కరించి కాంగ్రెస్కి ఓటేసిరు. కానీ ఇదే కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతి, ఇదే ధోరణిలో ఉంటే బడ్జెట్ అన్న ఇంతకుముందు ఒకటి మన మిగులు బడ్జెట్తో స్టార్ట్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది మొత్తం ప్రజలకందరికీ తెలుసు. అదే కేసీఆర్ అప్పు చేసిండు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అని చెప్పి మనం కాంగ్రెస్కి ఇచ్చినాం. కానీ ఆ కాంగ్రెస్ కూడా ఇవాళ ఇదే పరిస్థితి, సామాన్యుని అసలు నడ్డి విరుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక స్టేట్లో ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఈ స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ చూడండి బాగుంటాయి, ఇక్కడ డెవలప్మెంట్ అయితే అసలు ఏముంటాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది, డ్రైనేజ్లు రోడ్ల మీద వంగుతుంటాయి, నల్ల కరెక్ట్ టైంకి రాదు. కొన్ని ఏరియాలో మా దగ్గర అర్ధరాత్రి 3 గంటలకు నల్లా వస్తుంది వాటర్ కనెక్షన్. లేడీస్ ఉంటారు, ఆ టైంలో పట్టుకుంటారు నీళ్లు. పొద్దున్న లేచి పిల్లలకు స్కూళ్ళకు వంటలు చేయాలి, మళ్ళీ తర్వాత ఆఫీసులకు పోవాలి.
ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే హరిఘోష అన్న ఇది. ఈ ఘోష చూస్తుంటే అసలు ప్రజాపాలన అంటున్నారు కదా, ఈ ప్రజాపాలన ఏం పాలనో మాకు అర్థమైతలేదు. ఇది ఈ ప్రజాపాలన అంటారు కానీ ప్రజాపాలన లాగా లేదు ఇది. అది అసలు గవర్నమెంట్ ని మార్చిరు, బాగా డెవలప్ చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీలో మరి ఇప్పుడు ఇన్ని అంటున్నావు, ఇప్పుడు కాంగ్రెస్ ని నమ్ముతారు, బీజేపీ నమ్ముతారు, మరి ఏంది బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అన్న? ఒకటి నేను చెప్తానన్నా, ఇప్పుడు గతంలో మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాము, అటు టీడీపీ గవర్నమెంట్ చూసినాము. తెలంగాణ విషయం చెప్తున్నా, అటు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాము, టీడీపీ గవర్నమెంట్ చూసినాము, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాము. ఎక్కడుంది అక్కడనే ఉంది. ఇప్పుడు ఏదైనా స్కీమ్స్ వచ్చినాయి, స్కీమ్స్కి వస్తే అప్పుడు బై క్యాష్ అందరికీ క్యాష్ ఇచ్చేవాళ్ళు. అక్కడికి ఎంత వచ్చేదో ఇక్కడికి వచ్చే వరకు ఎంత తగ్గేదో మనకు ఎవరు తెలియదు. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు 2014కి బిఫోర్, 2014 తర్వాత ఒక ఎరా తీసుకుందాం. 2014కి బిఫోరు అప్పుడంతా ఏంటంటే బై క్యాష్ అంతా ఇదే. తర్వాత 2014 తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగినాయి. ఏదైనా స్కీమ్స్ ఇస్తే డైరెక్ట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్పరెంట్గా మనకు క్లియర్గా ఉంది. వచ్చిన డబ్బులు ఖాతాలకు డైరెక్ట్గా పడుతున్నాయి. అట్లా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసింది. ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్స్ ద్వారా డైరెక్ట్ అకౌంట్లకు డబ్బులు వస్తున్నాయి. తర్వాత ప్రతి ఇంటికి ఫ్రీ రైస్ ఇస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంది? ఒక భోజనం చేయాలి. రైస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది అంటుంది. సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఇస్తలేదండి. స్కీమ్ అంతా ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్. అంటే నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు. బీజేపీ చేస్తున్న ఈ పనుల వల్ల నెక్స్ట్ జిహెచ్ఎంసీలో మేము అనుకుంటేది ఏంటంటే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలి, జిహెచ్ఎంసీలో బీజేపీ రావాలి. అంటే ఒక మార్పు అనేది కావాలి. ఆ మార్పు ప్రజల్లో వస్తుందంటారా? ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా కదన్నా. ప్రజల్లో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. బీజేపీ వస్తే ఇప్పుడు చూసినాం, మనం క్లియర్గా చూసినాము. బీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ ఉండే, తర్వాత అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ బీజేపీకి అధికారంలో లేదు. ఇక్కడ మొన్న చూసినాం వెస్ట్ బెంగాల్లో చాలా అరాచకం జరిగిందంట. అక్కడ కూడా పోయింది. తర్వాత బీజేపీ వచ్చింది. చాలా స్టేట్లలో బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. రోడ్స్ చేస్తున్నారు. రోడ్స్ వల్ల మంచి కనెక్టివిటీ ఉంటుంది. కనెక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళకు మంచి కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు రోజు తినగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూసుకోగలుగుతున్నారు. కాబట్టి నేను అనుకునేది అంటే మనం బీజేపీకి ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్కి ఇచ్చినాము, బీఆర్ఎస్కి ఇచ్చినాము, కాబట్టి ఈసారి బీజేపీకి ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు కాదన్న, ఇప్పుడు 3 ఏళ్ళ రేవంత్ రెడ్డి ఏందో అందరికి అర్థమైంది. 10 ఏళ్ళ దాకా దేవుడు ఎరుగు. ఈ 3 ఏళ్ళ పరిస్థితి చూస్తుంటే అసలు ఏంది? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే రేవంత్ రెడ్డిని పక్కకు పెడదామన్న ఆలోచనలో పబ్లిక్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పటిదాకా ఎందుకు ఆలోచన చేస్తా ఉంది మరి ప్రభుత్వం? ఏంది ఏమనిపిస్తా ఉంది మీకు? నాకు అర్థం కాలేదు, చెప్పండి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ యాక్చువల్లీ ఎప్పుడో జరగాల్సినవి, అంటే ఇప్పుడు దాకా జరుగుతలేదు. ఎలక్షన్స్ ఆ టైం కూడా అయిపోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టడానికి ఆయన భయపడుతుండేమో, నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికీ ఎలక్షన్స్ పెడితే నాకు సీట్లు ఎక్కడ తగ్గిపోతాయో, రేపు ఈ ప్రభావము రేపు జనరల్ ఎలక్షన్స్ మీద పడతాయన్న ఆలోచనతో ఆయన ఎలక్షన్స్ పెడతలేడేమో అని నేను అనుకుంటున్నా. గదే ఉంటుంది ముచ్చట, ఇంకేముంటుంది ఆడ. ఫైట్ నాకు తెలిసి అయితే ఇది మా స్లమ్ అన్నది. ఇది మొత్తం కంప్లీట్గా స్లమ్స్ ఉంటాయి జూబ్లీస్లో. మా ఎర్రగడ్డ కంప్లీట్గా స్లమ్స్. ఇక్కడైతే ప్రతి గల్లీకి పోండి మీరు, ఎక్కడ చూడు డ్రైనేజ్ కంపు, ఎక్కడ చూడు రోడ్లు తవ్వి ఉంటాయి. తర్వాత నీళ్ళ కనెక్షన్స్, వాటర్ సరిగా టైంకి రాదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూలే లేదు అసలు ఎర్రగడ్డలో. పిల్లలు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు మరి? ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు అన్న. ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళ పనులు చేసుకొని సరిపోతుంది. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మా పబ్లిక్ దృష్టికి, పబ్లిక్ ఆలోచన ఎట్లుంది, పబ్లిక్ అవస్థలు ఏందని పట్టించుకునేటోడే లేడు ఇక్కడ. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే రేపు మార్పు అనేది అప్పుడు చూసినాము. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీలో ఈ కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని అసలు పక్కకు పెట్టి ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే ఇక్కడ ఎర్రగడ్డ కూడా డెవలప్ అవుతుందని మా ఆలోచన. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అలాగే ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.